ఎరగడ్డ మార్కెట్ లో మాకు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. హాయ్ హలో అందరికి. మ్యాటర్ ఏంటంటే మన బాయ్స్ తోటి అయితే ఎరగడ్డ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం. అందరూ ఎరగడ్డ సంపేస్తారు కదా, ఏడు జెడ్ దొరికేస్తాయని. మాకైతే ఓ మంచి పిల్లో కావాలన్నమాట. దొరుకుతుందో చూద్దాం. పొద్దునే వెళ్తే దొరుకుతుంది, సాయంత్రం సర్దేసి టైంకి వెళ్తే ఏం దొరుకుతాయి చెప్పండి. అయినా పర్లేదు, ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచిది దొరికితే తీసుకుందాం. ఈ షార్ట్ తీయడం చూసి ఎస్టీక్ అనుకుంటున్నారు. కెమెరా ఫ్లిప్ చేసి తీస్తుంటే అందరూ మనల్ని చూద్దామని సిగ్గేసి ఈ షార్ట్ అయితే తీసాను. ఇంకా దారిలో మాకు ఈ లేక్ షోర్ అని ఏదో కనిపించింది. చూడడానికి చాలా పెద్దగా ఉంది అసలు. నేనైతే మాలని అనుకుంటున్నాను. మీకు కనుక క్లారిటీగా తెలిస్తే కింద కామెంట్ చేసింది. మొత్తానికి ఎరగడ్డ మెట్రో స్టేషన్ అయితే వచ్చాం మనం. ఇంకా బండి అక్కడ పెట్టేసి కొంచెం దూరం నడుచుకుంటూ అయితే వచ్చాం. మనం వెళ్ళేసరికి అరౌండ్ 5:30 అయితే అయిపోయింది. నేనైతే మార్కెట్ మొత్తం సర్దేస్తారేమో, వర్షం పడేలా ఉంది కదా అనుకున్నాను. షాపులు ఏమీ క్లోజ్ అవ్వలేదు, అలాగే క్రౌడ్ కూడా ఫుల్ గా ఉన్నారు. ఇంకా మనకు కావాల్సిన వస్తువుల కోసం అయితే మన అన్వేషణ మొదలెట్టేసాం. ఇది ఒక మినీ పాత సామాన్ కొట్లో ఉంది. మనం మాత్రం ఈ షాప్ దగ్గర ఇంట్రెస్టింగ్ ఆగిపోయాం. ఎందుకంటే అక్కడ ఒక స్టార్ ఐటమ్ కనిపించింది మనకి. అదే పోర్ట్రేట్ స్టాండ్ అనమాట. ఇంకా పోర్ట్రేట్ స్టాండ్ అయితే నచ్చింది నాకు బాగా. ఇంకా బాగా డీప్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత రేట్ ఎంత భయ్యా అని అడిగితే మనోడైతే రేట్ కట్టుకుని చెప్పాడు. కొంచెం బేరమాడేసి ఎదరికెళ్ళిపోతే ఆయన వెనక్కి పిలుతాలే అనుకున్నాను, కానీ బిస్కెట్ అయింది. ఇక్కడ చూడండి, బెరకం వేసి ఫోన్ కూడా అమ్మేస్తున్నారు. మరి ఎక్కడి నుంచి ఇచ్చారు? ఇంకా ఇక్కడ 10 days కనిపిస్తుంది కదా. అక్కడే మేము చిన్న స్కామ్ కి అయితే గురయ్యాం అనమాట. అదేంటో తెలియాలంటే పార్టీతో కలుద్దాం. అంతవరకు బాబాయ్ టాటా.